నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇప్పటికీ కూడా చర్చ నడుస్తూనే ఉంది. కుంగిపోయినటువంటి ఆ బ్యారేజ్ మీద చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 కోట్లు కూడా దాని మీద స్వాహా చేశారన్నట్టు కూడా ప్రతిపక్షాలు అయితే మాట్లాడడం మనం చూసాం. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ కూడా దాని మీద ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. అయితే దీనికి సంబంధించి కొంతమంది అయితే అందులో హాజరయ్యారు. హరీష్ రావు, ఈటెల రాజేందర్, అంతేకాకుండా కేసీఆర్ కూడా హాజరయ్యారు. అయితే ఇది లీగల్గా ఏ విధంగా వెళ్తుంది, అసలు ఒకవేళ అక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలు రుజువైతే కనుక ఎలాంటి శిక్షలు పడతాయి, ఎలాంటి పరిహారాలు వారు చెల్లించాలి గత ప్రభుత్వం, ఈ అంశాలన్నీ మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ షఫీయుద్దీన్ యాకూబ్ అలీ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా రోజుల నుంచి కూడా కమిషన్ని ఏర్పాటు చేస్తామన్నారు, కానీ కొన్నిసార్లు ఏర్పాటు చేశారు, కొన్నిసార్లు మళ్ళీ వాయిదా వేశారు. అందులో మధ్యలో దీని మీద ఐ థింక్ సెంట్రల్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. అండ్ దీని గురించి ఇంకా పూర్తిగా కూడా మనకి ఎవరికి కూడా సమాచారం ఇవ్వట్లేదు. ఎందుకంటే అక్కడక్కడ కుంగుపాటు జరుగుతుంది, అది సర్వసాధారణమే. దానికి ఎందుకు అన్ని డబ్బులు ఖర్చు పెట్టామని వాళ్ళు అంటున్నారు. ప్రాజెక్ట్ మొత్తం 90 లక్షలు అయితే 1,00,000 కోట్లు ఎలా స్వాహా చేస్తామని వీళ్ళంటున్నారని చెప్తున్నారు. ఇట్లా వాదోపవాదాలు అయితే ఇరు వర్గాలు అయితే చేయించుకుంటున్నారు. అసలు నిజాలు ఎలా ఉంటాయంటారు? దీంట్లో నిజంగానే అవినీతి అక్రమాలు జరిగాయి అంటారా? ఒకవేళ జరిగితే కనుక వీళ్ళకి ఏ విధంగా శిక్ష పడుతుంది అంటారు? యాక్చువల్గా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది సూచన దీని సమగ్ర రూపాన్ని పరిశీలించినట్లయితే ఇది 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంపు హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు. ఇది నిజంగా చాలా పెద్ద ప్రాజెక్ట్. యాక్చువల్గా అంటే 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ తవ్వుతారు అందులో. అదేవిధంగా 98 కిలోమీటర్ల పెయిన్ మేజర్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 500 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం జరగాలి. ఇది దీని యొక్క స్వరూపం యాక్చువల్లీ. అయితే ప్రాజెక్టు విషయంలో ముఖ్యమైన ఆరోపణ ఏంటంటే కేసీఆర్ ఒక్కరే ప్రాజెక్టు చేశారని చెప్పారు. కానీ కేసీఆర్ మరీ అంతగా తక్కువగా ఆలోచించారు. కేసీఆర్ గారు వ్యక్తిగతంగా చూసినట్టయితే చాలా తెలివైన వ్యక్తి. ఆయన అంతగా చేయలేకపోవచ్చు. అందుకే ఆయన ఏం చేశారు, ఒక కమిటీని వేశాడు, సబ్ కమిటీని. ఆ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే తాను చేశాను తప్పితే తాను కొత్తగా చేసింది ఏం లేదు. టెక్నికల్ పాయింట్స్ అన్ని ఇంజనీరింగ్ వాళ్ళు ఇచ్చారని చెప్పారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకుంటే అది వేరేగా చూడొచ్చు. బీఆర్ఎస్ నుంచి విడిపోయి బీజేపీకి తరపున గెలిచినట్టు ఈటెల రాజేందర్ కూడా ఇదే విషయం ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే అది సమిష్టి నిర్ణయం. ప్రాజెక్ట్ అనేది సమిష్టి నిర్ణయం. అందరితో సంతకాలు పెట్టాము, సమిష్టి నిర్ణయం. కాకపోతే ఇక్కడ చర్చించవలసింది ఏంటంటే అది ఎవరు చేశారని కాక అందులో అవినీతి జరిగిందా, అది ప్రధానమైన పాయింట్. అందులో అవినీతి జరిగిందా, అది మామూలుగా ఏ విధంగా ఇప్పుడు అందులో పనిచేసిన ఒక ఇంజనీర్పై ఏసీపీ దాడులు జరిగితే కొన్ని వేల కోట్లు దొరికాయని వార్తలు వచ్చాయి. అంటే అందులో అవినీతి జరిగి ఉంటుందా లేదా అన్న దాన్ని మానివేసి ఈ ప్రాజెక్టుకు ఎవరిచ్చారో లొకేషన్, ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఎలా వచ్చాయి, ఈ ప్రాజెక్టుకి ఎలా, ఈ ప్రాజెక్ట్ని పొగిడిన వాళ్ళు ఈరోజు ఈ ప్రాజెక్ట్ని విమర్శిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్లో మంత్రులుగా ఉన్న కొంతమంది కూడా ఈ ప్రాజెక్టు ప్రపంచంలో చాలా గొప్ప ప్రాజెక్ట్ అన్న వాళ్ళు ఉన్నారు. పేరు చెప్పదలుచుకోలేదు కానీ చాలా గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఇప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల ఇట్లా జరిగిందంటున్నారు. ఈ ప్రాజెక్టు అనేది ఏటీఎంగా మారిందని ఇప్పుడు అంటున్నారు కొంతమంది. ఇంతకుముందు ఈ ప్రాజెక్టు చాలా జీవనాధార ప్రాజెక్ట్ అన్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు లేకపోతే అసలు తెలంగాణ సస్యశ్యామలం కాదని చెప్పారు. కానీ ఈ ప్రాజెక్టు రావడానికి ప్రధాన కారణం తెలంగాణ రావడానికి నీరు ఎంత ప్రధానమో, సాగునీరు, తాగునీరు, మా ఉద్యోగాలు, ఈ 3 ప్రాధాన్యత తీసుకుని కాబట్టి ఆ సాగునీరుని చేద్దామని చెప్పి ఒక తమిడిగట్టు అలాంటి కొన్ని వాటికి పర్మిషన్స్ రాలేదు పక్క నుంచి. దానికోసం ఏం చేశారు, ఈ వేరే చోట్లు తవ్వాలని చెప్పేసి. అయితే దీన్ని చాలా గోప్యంగా ఉంచడం వల్ల ఎక్కువ మట్టుకు అనుమానాలు వేశాయి. ఎవరిని బీఆర్ఎస్ హయాంలో దాని దగ్గరికి వెళ్ళనివ్వలేదన్నారు. కానీ న్యాయవాదుల బృందం వెళ్ళింది, తర్వాత కొంతమంది వేరే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. అది అధికారం వెళ్ళిన తర్వాత దీనిపై చర్చ వాదోపవాలు వచ్చాయి. ఎంత చర్చలు జరిగిన రాజకీయ పార్టీలు ఒకరిని ఒకరు పోసుకోవడానికి వాడుకుంటున్నారే తప్ప ఎంత ప్రజాధనం వృధా అయింది అని పట్టించుకున్న వాళ్ళు పాపన పోవడం లేదు. ఇది చాలా మేజర్ పాయింట్ అన్నమాట. ఓకే. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా దీన్ని ఇంత వృధా అవుతుంది అనేసి
గతంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కూడా మాట్లాడారు. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, ఒక వాళ్ళు పొగిడిన వాళ్ళే ఇప్పుడు దీన్ని దుమ్మెత్తి పోస్తున్నారని అంటున్నారు. అంటే వాళ్ళు పార్టీలు మారినందుకు ఈ విధంగా మాట్లాడిన పరిస్థితి ఏర్పడిందంటారా? అలా అని కాదు, వాళ్ళు ఏంటంటే ఒక దుష్ప్రచారం చేసి, ఇప్పుడు దొరికింది ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ ఆ టైంలో, కాబట్టి ఒక దుష్ప్రచారం చేసి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి పెట్టాలి అనే ఉద్దేశం ఒకటి. అలా అనుకున్నట్లయితే హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మన జంట నగరాల్లో ఫ్లైఓవర్స్ అనేవి బీఆర్ఎస్ హయాంలో అత్యధికంగా వచ్చాయి. కాబట్టే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచినా వేరే చోట్ల గెలుచుకొచ్చింది తప్పితే మిగతా జిల్లాల్లో హైదరాబాద్, రంగారెడ్డిలో దానికి ఉన్నటువంటి చాలా ఒక సీటు గెలిచినట్టుంది, ఖచ్చితంగా తెలియదు. కానీ అంత మరి అంటే ఈ జలాశయాలు ఎలా ఉన్నాయో ఈ సీమాంధ్రలో అన్యాయం జరిగిందన్న దానికి అది వాస్తవము, దాన్ని ఎవరూ కాదనలేదు. ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు సాగునీరులో అన్యాయం జరిగింది. ఈ తెలంగాణలో ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు, ప్రతి ఒక్కరు నమ్ముతారు దీన్ని. ఆ అన్యాయాన్ని అలాగొట్టు తీసివేయాలి, సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ముందుకు వచ్చింది. ఇక విమర్శలు అంటారా, ప్రాజెక్టును పెట్టి ప్రాజెక్టు నాణ్యతపై మాట్లాడుతున్నారు. నాణ్యత ఎవరు మాట్లాడేది? నాణ్యత చేసేది ఎవరు? పోనీ ఆ కాంట్రాక్టర్ని ఏమైనా ప్రశ్నిస్తున్నారా అంటే అదేం నాకు కనిపించలేదు. ఇంతవరకు 3 హాజరయ్యారు కమిషన్కు, ఇంకా పిలుస్తారేమో తెలియదు. ఆ 3 హాజరైన తర్వాత 3 కూడా ఈవెన్ హరీష్ రావు గారు కూడా ఒక పవర్ పాయింట్ పెట్టేసి దానికన్నా ముందు ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతిదీ, ఈ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఎలా చేసామని చేసి. దీంట్లో 100 మందికి సాగునీరు అందిస్తున్నాం, ఇప్పుడు కూడా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాము, వ్యవసాయ భూములు కూడా చాలా బాగుపడ్డాయని హరీష్ రావు అయితే ఆ పవర్ పాయింట్ చెప్పడం జరిగింది. అది ఇప్పుడు బ్రహ్మం గారి మఠం కానివ్వండి, తర్వాత ఆవుకు, అలునూరు, బొల్లంపల్లి రిజర్వాయర్, ఇక్కడ ఏం నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ కూడా ప్రాజెక్టులు కట్టారు కదా. ఇప్పుడు దీన్ని విమర్శిస్తున్నప్పుడు చాలా జలాశయాలు అనేవి గగ్గోలు పెడుతున్న వాళ్ళు కొన్ని జలాశయాలు ఏ విధంగా కట్టారు, నాగార్జున సాగరే అనుకుందాం, దానివల్ల తెలంగాణకు వచ్చిన లాభం ఏంటి, తెలంగాణకు దాని నుంచి వచ్చిన నీళ్ళేమి. అయితే విమర్శ చేయటానికే విమర్శ అన్నట్టుంది ఇప్పుడు, అంతేనా? అంతే. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా దీంట్లో సెంట్రల్ అసలు ఇన్వాల్వ్మెంట్ ఎందుకు తక్కువగా ఉంది? సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ అనేది వాస్తవానికి వాటర్ బోర్డ్ అధికారం ప్రకారం సెంట్రల్ అనేది ఏ మేరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతే అవుతుంది. వాళ్ళకు ఫంక్షన్ ఏదైతే ఫంక్షనల్ మెటీరియల్స్ ఇవ్వటము, వాళ్ళకు ఫండ్స్ శాంక్షన్ చేయటము, వీటికి ప్రభుత్వం ఎప్పుడైతే తాను ముందుండి చేస్తాను అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ అధికారాన్ని తీసుకోదు. జలాశయాలన్నీ వీళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి సెంటర్ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో తక్కువ. సెంటర్ని బ్లేమ్ చేయలేము. సెంటర్ ఎలాంటి పరిస్థితుల్లో ఏమైనా కావాలన్నప్పుడు శాంక్షన్ చేసి ఉండొచ్చు, అంతే. సో ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఇంత వాళ్ళు చెప్పినట్టు 1,00,000 కోట్లు స్వాహా అయ్యాయి అంటారా? అంత ఖర్చు పెట్టారంటారా వీటి కోసం? డిపిఆర్ ప్రకారం, కాళేశ్వరం డిపిఆర్ ప్రకారం 80,190 కోట్లు మాత్రమే దీన్ని. 80,190 కోట్లు దీని యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్నటువంటి డిపిఎస్ ప్రకారం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది 94,000. అదే 94 కోట్లు అని చెప్తున్నారు. 94,000 కోట్లు ఖర్చు, 94,000 కోట్లు మాత్రమే. 94,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. వాస్తవం ఇదైతే యాక్చువల్గా 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలేదని వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ ఏమో ఇంత అవుతుంది, 1,00,000 కోట్లు. ఇప్పుడు ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రవేశపెట్టవచ్చు కదా. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పెడితే ప్రజలందరూ చూసుకుంటారు, ఓహో కరెక్ట్గా ఇంత ఖర్చు అయింది. ఇంజనీర్ కాదు, ఈయన ఇంజనీర్గా మారాడు అంటారు. ఈయన ఇంజనీర్గా మారితే ప్లాన్ రూపొందించిన తర్వాత ఎక్కడెక్కడ జరగలేదో, ఎక్కడెక్కడ వేయకూడదు అనుకున్నారు, ఇంతకుముందు అక్కడ నీళ్లు రావు కాదు అని చెప్పి జరిపారు వాటిని. టెక్నికల్ అనుమతులు లేకుండా, సబ్ కమిటీ నివేదిక లేకుండా ఇలా ఆర్థిక మంత్రి నిధులు ఎలా విడుదల చేస్తారు? నిధుల విడుదలకు ఒక ఐఏఎస్, ఐపీఎస్, వాళ్ళు ఐఏఎస్లో ఉంటారు చాలామంది, వాళ్ళకి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుంది. ఒక నిధిని విడుదల చేయాలంటే దానికి ఒక ఆ నిధులు విడుదల చేయడానికి ముఖ్యంగా ఈ 2 ముఖ్యం. ఒక కమిటీని వేశారు, హై పవర్ కమిటీ. అందులో ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి కూడా కమిటీలో ఉన్నారు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయన అంటున్నారు లేదు ఇది వేయలేదు అని. మళ్ళీ అదే ఈ ఈటెల రాజేంద్ర గారు ప్రతిపక్షంలో ఉన్నారు, బీజేపీ పార్టీ ఎంపీగా గెలిచారు, ఆయన్ని అక్కడి నుంచి తీసేశారని చెప్పి అట్లా కూడా వచ్చింది. ఆయనే వాస్తవాలు చెప్పడం జరిగిందని. ఇది సబ్ కమిటీ నిర్ణయము, టెక్నికల్ పాయింట్స్ అన్ని ఇంజనీరింగ్ పాయింట్ చేశారు, ఇది ఉమ్మడిగా జరిగింది. ఆర్థిక మంత్రిగా నేను అన్నీ చూసుకున్న తర్వాత నిధులు ఇచ్చాను. ఇంకా ఏముందండి?
అండ్ కేసీఆర్కి నోటీసులు అయితే జారీ చేశారు రీసెంట్గా. సో దాని మీద కవిత వచ్చి స్పందించారు. ధర్నా చౌక్ దగ్గర ఆవిడ మాట్లాడడం జరిగింది. హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టాడు. కేటీఆర్ కూడా మీడియా మిత్రులతో మాట్లాడారు. సో అందరూ వచ్చి మాట్లాడుతున్నారు. కావాలని కాంగ్రెస్ గవర్నమెంట్ టార్గెట్ చేస్తూ నోటీసులు పంపిస్తున్నారు అది అని. అయితే ఒకానొక టైంలో అతన్ని అరెస్ట్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఒకవేళ ఇవన్నీ నిర్ధారణ అయితే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా కేసీఆర్? అవినీతి జరిగిందని చెప్పితే, ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని తెలిస్తే కేసులు బుక్ చేసి అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇంతవరకు అవినీతి వైపు మాట్లాడటం లేదు కదా. ఈ ప్రాజెక్టుని ఏం చేస్తున్నారు, ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారు, ఇది కూలిపోయింది, ఇది జరిగింది. ఆ ప్రాజెక్టు కూలిపోతే ఆ కాంట్రాక్టర్పై ఏం చర్యలు తీసుకున్నారు అనేది ఎవరికి తెలియటం లేదు. మళ్ళీ ఇప్పుడు నాకు తెలియదు అవుట్ ఆఫ్ ది రికార్డ్, కానీ ఆ కాంట్రాక్టర్కే మళ్ళీ కొన్ని కాంట్రాక్టులు వస్తున్నాయి అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఒక నిర్దిష్టంగా ఒక విచారణ జరిపినట్టయితే ఇందులో ఇన్ని కోట్ల లక్షలు వృధా అయిపోయాయి, ప్రజాధనం వృధా అయిపోయింది, కాబట్టి ఆ వృధాకు కారకులు వీళ్ళు అని చూపెట్టితే అప్పుడు అరెస్ట్ జరగవచ్చు. ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలా ఉంటుందంటే, మంత్రుల మాట కానివ్వండి, సీఎం మాట కానివ్వండి, అధికారులు వినొచ్చు, కానీ జీవో చేసేది అధికారులు, జీవోపై సంతకాలు పెట్టేది అధికారులు. మరి అధికారులు అన్నప్పుడు వాళ్ళ పదవిని కాపాడుకోవటానికి వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో వేరే గవర్నమెంట్ ఇబ్బందులు అవుతుంది. కానీ సిస్టమ్స్ చూస్తారు, సిస్టమ్ నడుస్తుందా లేదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు అయితే మాకు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.